ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, విక్రమ బేతాల కథలు చెప్పుకుందామా? నరకమాలిన్యం కథ చెప్తాం. ఓకే. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, బయటికి నడుస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు భేతాళుడు. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. ఏమట, పూర్వం ఎప్పుడో కలికాలంలోనే ఒకసారట ఒక దేవత స్వర్గలోకం నుంచి అట్లా ఆకాశ మార్గంలో ఒక దేవతా స్త్రీ వెళ్తుందట. ఆవిడ నరకలోకం వైపు నుంచి వెళ్తుంటే నరకంలో ఒక పాపికి ముళ్ళు గుచ్చుకునేలాంటి శిక్ష ఒకటి వేశారు. ఈమె వెళ్తున్న దాని కిందే ఉందట. వాడు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుని ఒక పాపి చాలా దుఃఖంతో అరిచి కేకలు పెడుతున్నాడు. ఆ దారిని పోతున్న ఆమెకు ఆ కేకలు వినపడ్డాయి. అయ్యో పాపం అని ఈవిడ ఏం చేసింది, అటువైపు వెళ్ళి ఆ ముళ్ళు గుచ్చుకుని నానాహింస పడుతున్నటువంటి ఆ పాపికి ఒంటి మీద ఉన్న ముళ్ళన్నీ తీసేసి తీయగలిగినంత తన స్పర్శ వల్ల వాడికి కొంత స్వాంతం కలిగించి వెళ్ళిపోయింది. తర్వాత వాడి శిక్ష వాడు అనుభవించాడు. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఈ నరకలోకపు పాపిని ముట్టుకోవటం వల్ల ఆమె చేతులకు ఒక రకమైన మురికి అంటిందట. ఉంటితే ఈవిడ ఇంటికి వెళ్ళిపోయింది. స్వర్గంలో ఏదో పని చేసుకుంటోంది. చాలామంది ఈవిడ చేతికి ఏదో మరకైందని గుర్తుపట్టారు. వాళ్ళు తెల్లగా ఉంటారట దేవతలు. ఒక డాట్ పెట్టినా గుర్తుపడతారు. చెయ్యి ముంజెయ్యి అంతా నలుపెక్కిపోతే కనపడదు. ఒక్కొక్కళ్ళకి తెలిసిపోయింది ఈవిడ చేతులకి ఏదో అంటింది మరక, అది వదలటం లేదు అని. ఇంద్రుడు పిలిచి అడిగితే ఈమె చాలా మొహమాట పడి చెప్పింది, నేను అట్లా నరకలోకం వెళ్తుంటే అతని దుఃఖం నన్ను కదిలించింది, అందుకని నేను వెళ్ళి చేశానంటే కేకలేశాడు. నువ్వు ఒకటి నరకలోక పాపిని మనం ముట్టుకోకూడదు. వాడు చేసిన పాపాలకు శిక్ష వాడు అనుభవిస్తుంటే నువ్వు పోయి తగ్గించడం ఏమిటి, అది నీకంటుకుంది. ఇప్పుడు వాడు బాధపడుతున్నాడు అనుకోకూడదు. నరకంలో వాడు పడే బాధ, నరక బాధలు ఎందుకు వస్తాయి, వాడు చేసిన పాపానికి ఫలితం అది. వాడు ఎలాంటి దుర్మార్గుడో, వాడికి ఆ ముళ్ళుగుచ్చేవి కంటకం, ఇదేదో శిక్ష, నెత్తురు గారిపోతుంది ఆ ముళ్ళు గుచ్చుకున్న చోట నుంచి. వాడు ఎంత దుర్మార్గుడో, భూలోకంలో ఎంత హింస పెట్టాడో మానవుల్ని, అందుకు కదా వాడికి అది వచ్చింది. నువ్వు పోయి వాడికి శిక్ష తగ్గించి వాడిని ముట్టుకొచ్చావు. వాడు ముట్టుకుంటే ఆ నరక మాలిన్యం నీ చేతి కంటేసింది. దీన్ని పోగొట్టుకోవాలి. నువ్వు పోగొట్టుకుంటేనే స్వర్గప్రవేశం నీకు. భూలోకంలోకి వెళ్ళి 1000 చెప్పులు కుట్టిరా. నువ్వు 1000 చెప్పులు కుట్టొస్తే ఈ మాలిన్యం పోతుంది అని చెప్పాడు. ఈ దేవత ఏం చేస్తుంది, స్వర్గం నుంచి బయటకు వచ్చి భూలోకంలోకి పోయింది. చెప్పులు కుట్టాలి అంటే పోళ్ళంత ఉంది సాధనం. ఈవిడ కుట్టితే ఎవడేసుకుంటాడు ఆ చెప్పులు, ఈవిడెవరో వాళ్ళకి తెలియదు. అందుకని ఒక చెప్పులు కుట్టేవాడి ఇంట్లో ప్రవేశించింది. ఆ చెప్పులు కుట్టేవాడు ముందు రోజు రాత్రి ఆ సాయంకాలం బయట నుంచి తోళ్ళు తీసుకొచ్చి రెడీ చేసి రేపు పొద్దున్నే చెప్పులు కుట్టడానికి పెట్టుకున్నాడు. ఈ దేవత మాగారు అక్కడికి పోయి కూర్చుని చకచకా చెప్పులు కుట్టి, కొన్ని జతలు చెప్పులు కుట్టి మూలగొచ్చు. పొద్దునే చెప్పులు కుట్టేవాడు చూసుకున్నాడు. ఏమిటి చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి, వస్తువు మాత్రం తందే, ఆ తోళ్ళు తనవి, ఎవరో కుట్టి పెట్టారు. వాడు భగవంతుడికి వేల ప్రణామాలు చేసేశాడు. ఎవడో దేవుడు నన్ను రక్షించాడు అనుకున్నాడు. ఇతనికి చెప్పులు కుట్టేవాడు అమ్ముకుంటాడు, కానీ అతనికి కొంచెం మోటుగా ఉండే చెప్పులు కుడతాడు. ఈ దేవత తనకు మంచి పనితనం ఉన్నట్టుగా కుట్టింది. నాజుగ్గా ఉన్నాయి చెప్పులు బయటికి తీసుకెళ్తే విపరీతంగా అమ్ముడుపోయినాయి. టకటగా కొనేసుకున్నారు జనం. సరే ఏం చేశాడు, మళ్ళీ వస్తువు ఇంకా తోలు సామాన్లు అన్నీ తెచ్చి పెట్టాడు శుభ్రం చేసి. తెల్లారేసరికి ఇంకో కొన్ని జతలు తయారైనాయి. అవి అమ్ముడిపోయినాయి. రోజు తేవా అమ్మ. కొద్ది రోజులు గడిచేసరికి అలబడికి ఏం తెలిసిందంటే, ఎవరో దేవత తనని కరుణించి కుడుతోంది. తన ప్రత్యక్ష దేవత. అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక 5-6 రోజులు 6 రోజులు గడిచాక ఓ దీపారాధన అగరబత్తులు పెట్టాడు. దేవత వాటిని ఏమి స్వీకరించలా, మాట్లాడకుండా ఊరుకుంది, తన పంతం చేసుకునేది. పువ్వులు పెట్టాడు. సరే ఒకనాడు పళ్ళు ఫలాలు పెట్టాడు, తీసుకోలేదు. వాడికి బాధగా ఉంది, ఏం స్వీకరించదు. పోని దీపం ధూపం అంటే దాని దారిన పోతాయి, పళ్ళు ఫలాలు పెడితే ఆవిడ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. అక్కడి నుంచి ఏం చేశాడు, బాగా సంపాదన వచ్చింది, ఒక పళ్ళె నిండా డబ్బులు పోసి పెట్టాడు. దేవతను గౌరవిస్తున్నాడు వాడు. ఆమె వల్ల తన జీవితం ఇంత బాగుపడింది. రోజు వచ్చేస్తే 1000 చెప్పులు కుట్టాలంటే రోజుకి 15, 20, 25 కుడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది. అవును, కుడుకుంటూ ఆవిడ కుడుతోంది, వీడు అమ్ముకుంటున్నాడు. ఎంతో సంతోషంగా ఉంది వాడికి.
కానీ ఏవి సమర్పించినా తీసుకోవటంలా, తినుబండారాలు అవి ఇవి సమర్పించి చూసి చూసి చివరికి డబ్బులు పెట్టాడు. వీడి మూఢభక్తికి ఆవిడ నవ్వుకుంది. క్రమంగా వాడి భక్తి ఎక్కువైపోయింది. ఏదో ఒకటి పెట్టి ఏవి తీసుకోవట్లేదని ఏడుస్తున్నాడు. ప్రతిరోజు ఏమైనా పెడుతుంటే ఎవరు తీసుకుంటారు? తను తీసుకోదు, తీసుకునే ఉద్దేశంలో లేదు. చివరికి డబ్బులు కూడా పెట్టేసరికల్లా ఆవిడకి ఏం చేయాలో తెలియలే. తీరా ఇంతకీ తను ఇంకా కొన్ని జతలు 100 కుడితే 100, 150 కుడితే తనకి ఇక్కడ విముక్తి వచ్చేస్తుంది. ఆవిడ ఏం చేసింది, చటుక్కుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వెళ్ళిపోయి ఇంకోళ్ళు ఎవరో ధనవంతుడు చెప్పుల దుకాణం ఒకటి ఉంది, అక్కడ ఎవరు కుట్టారు ఎవరు చేశారు చూడరా 10 మంది పనివాళ్ళు ఉన్నారు. ఈ దేవత కూడా పోయి ఆ గుంపులో కూర్చుని తను కూడా కుట్టేసి ఎవరు కుట్టారో తెలియదు. ఇప్పుడు ఒక్కడిదే కొట్టు, ఒక్కడే మనిషి అంటే వాడు తోలు తెచ్చుకుని వాడే కుట్టుకుంటాడు. ఒక్క కొత్త వస్తువు వచ్చిందంటే అది తంది కాదని తెలిసిపోతుంది. ఇంత 15 మంది కార్మికులున్న గుంపులో ఎవరు చేశారో ఎవరికి లెక్క లేదు, ఎవరి పాదాలకో చేరతాయి. అవి కుట్టేసేసి 1000 చెప్పులు అవ్వగానే ఆమెకు దివ్యత్వం వచ్చేసింది. చేతి మీద మరక కూడా పోయింది, తెల్లబడిపోయినాయి చేతులు, వెళ్ళిపోయింది తన దారిని తను. ఈ చెప్పుడు కుట్టేవాడు ఉన్నాడు కదా, వీడు పళ్ళు గిళ్ళు అన్నీ అయినాయా. ఎప్పుడైతే ఈ డబ్బులు పెట్టాడో ఆ మర్నాడు దేవత వెళ్ళిపోయింది. ఇక వీడి తోలు చెప్పులుగా మారడం మానేసినాయి. అంతకుముందు మారిపోయేవి తెల్లారేసరికల్లా. చూశాడు బెంగ పెట్టుకుని దేవత తనని వదిలేసిందని జబ్బు చేసి మంచం బట్టి చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోయేసరికల్లా ఇది కథ అయిపోయింది. ఈ కథ చెప్పాడు భేతాళుడు. చూడు, దేవత తన పాపం పోగొట్టుకోవడానికి వచ్చి కొత్త పాపం అంటగట్టించుకుంది కదా, వీడు చావు కారణం దేవతేగా. ఓహో, దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు అని అడిగాడు. రాజు నవ్వాడు. దేవత ఎట్లా కారణం అవుతుంది? ఎవడి మూఢభక్తికి వాడు కారణం అవుతాడు. ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? తను పోగొట్టుకోవడానికి వచ్చిందే వీడిని ఉద్ధరించడానికి, వీడి భక్తిని స్వీకరించి వాడికి ఏదైనా మేలు చేయడానికి ఆమె రాలా. తన మాలిన్యాన్ని తను పోగొట్టుకోవడానికి వచ్చింది, తన పని తను చేసుకుని వెళ్ళిపోయింది. అది వాడికి సహాయం అయ్యింది తప్ప ఆమెకి వాడిని ఉద్ధరించే ఉద్దేశమూ లేదు. వాడి మరణానికి ఆమె కారణం కూడా కాదు. వాడిని ఆమె నమ్మించుంటే, వాడి భక్తి స్వీకరించింది అనుకో, అప్పుడు జవాబుదారీ అయ్యేది. ఆమె ఏమీ తీసుకోలే. మొదటి రోజు నుంచి పువ్వులు దీపం ఏది ధూపాన్ని కూడా ఆవిడ స్వీకరించలేదు. కాబట్టి దేవతకి ఎటువంటి సంబంధం లేదు. తన నరకలోక మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసం పనిచేసింది తప్ప వాడి మూఢభక్తి వల్ల వాడు మరణించాడు. వాడి మరణానికి కారణం పూర్తిగా వాడే, అంతే. తనకు ఒక వెసులుబాటు లభిస్తున్నప్పుడు ఒట్టి పువ్వులతో చేసుకోకుండా ఆ దేవత తనని ఉద్ధరిస్తుంది కాబట్టి తను ఆవిడని సత్కరించాల్సిందే అని అనుకున్నాడు. అనుకోకుండా ఉంటే వాడు బతికుండేవాడు. అది వాడి మూర్ఖత్వమే కానీ ఆమెదేం తప్పు లేదు అన్నాడు. అనగానే నీకు నచ్చింది, చాలా బాగా చెప్పావు, ఇదే కరెక్టు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా వెళ్ళిపోయాడు భేతాళుడు. మళ్ళీ విక్రమార్కుడు వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.